యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన తంగలపల్లి గిరిధరాచారి అనే స్వర్ణకారుడు గత 25 సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వారు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థ వల్ల, మార్వాడి షాపుల వల్ల స్వర్ణకారుల వృత్తి కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. విశ్వబ్రహ్మణులకు సహాయం చేయాలని కోరుతూ ఈ సంవత్సరం కూడా మట్టి గణపతిని తయారు చేశాను అని తెలిపారు. నా పేరు తంగలపల్లి గిరిధరాచారి. మాది గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి. వృత్తి స్వర్ణకార వృత్తి. 25 సంవత్సరాలుగా ఈ మట్టి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా స్వామిని తయారు చేస్తూ వృత్తిని ఎంతో పెంచుకోవాలంటే ఈ మార్వాడి షాపులు చేయవాటికే, ఈ కార్పొరేట్ వ్యవస్థ చేయవాటికే పనులు లేక ఏవి లేక చేస్తున్నాము. ఇది ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విశ్వబ్రహ్మణులను పట్టించుకోలేక ఈ షాపులు జ్యువెలరీ షాపులు పెరిగి వృత్తులు కోల్పోయి పనులు లేక, వేరే పని చేయలేక, వేరే వృత్తి చేసుకోలేక, వేరే పని చేసుకోలేక నానా ఇబ్బందులు పడి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా స్వర్ణకార వృత్తిలో సుత్తే, రంపము ఇవన్నీ చేసి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆ స్వామిని వేడుకుంటూ ఇప్పటికైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా స్వర్ణకారుల గురించి 250 కోట్లు చేస్తామని విడుదల చేస్తామని, ఇప్పుడు మళ్ళా అదే ప్రభుత్వం ముందడికి వచ్చింది. ఇప్పటికైనా అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వర్ణకార విశ్వబ్రాహ్మణులను అందరినీ చూసి అందరికీ వాళ్లకు మేలు జరిగేలా చూడాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ గణనాథుని 9 రోజులు పూజించి స్వర్ణకారులందరూ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని, విశ్వబ్రాహ్మణులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం.